సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ ఎక్స్ప్లెయినర్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 అత్యంత భయంకరమైన దెయ్యాల సంచారముందనే రైల్వే స్టేషన్ల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఈ లిస్ట్లోకి వెళ్లే ముందు 1952లో జరిగిన ఒక ఉళ్ళు గగుర్పొడిచే ఘటనతో మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఇది వింటే ముందు మనం చూడబోయేది ఎంత భయంకరంగా ఉండబోతోందో మీకర్థమైపోతుంది. రికార్డైన కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం లండన్లో దాదాపు 40 ఏళ్లుగా మూసివేసి ఉన్న ఒక ప్లాట్ఫామ్ మీద రాత్రిపూట ఒక నైట్ వాచ్మెన్ ఒక ఫ్యాంటమ్ ట్రైన్ను అంటే అచ్చం దెయ్యాల రైల్ని చూశాడు. రైలు తలుపులు తెరుచుకున్నాయి, కాని అందులోంచి దిగిన ప్రయాణికుల పాదాలు నేలను తాకడం లేదట. ఆ దృశ్యం చూసి ఆ వాచ్మెన్ ఎంతలా భయపడ్డాడంటే మరుసటి రోజు ఉదయం ఆ స్టేషన్కు ఏకంగా 1/2 మైలు దూరంలో స్పృహ తప్పి పడియున్నాడు. ఇప్పుడు మనం మన కౌంట్డౌన్లో మొదటి విభాగానికి వచ్చాం. చీకటి చరిత్రల నీడలు, చారిత్రక విషాదాల ప్రతిధ్వనులు. అంటే ఇక్కడ నిజంగా జరిగిన చారిత్రక ఘోరాలు ఎలా ప్రతిధ్వనిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. 10 నుంచి 7 వరకు ఉన్న స్టేషన్లు ఇవే. మన లిస్ట్లో 10వ స్థానంలో ప్యారిస్లోని మూయెస్ స్టేషన్ ఉంది. 2వ ప్రపంచ యుద్ధకాలంలో నాజీలు ఈ స్టేషన్ను ఒక ట్రాన్సిట్ జైలుగా వాడారు. ఇక్కడి నుండే వేలాది మందిని కాన్సంట్రేషన్ క్యాంపులతో పంపేవారన్నమాట. 1945లో దీనిని శాశ్వతంగా మూసివేసినప్పటికీ నేటికి అక్కడ రాత్రిపూట పిల్లల ఏడుపులు వినిపిస్తాయని చాలామంది చెబుతుంటారు. ఇక అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే 2009లో ఒక ట్రైన్ డ్రైవర్ ఆ నిర్మానుష్యమైన ప్లాట్ఫామ్ మీదుగా వెళ్తున్నప్పుడు ఎవరో పిల్లలు ట్రైన్ ఎక్కడానికి చేతులూపుతున్నట్లు చూశానని స్వయంగా రిపోర్ట్ చేశాడు. ఇక 9వ స్థానంలో న్యూయార్క్లోని ఎంతో అందమైన కాని ప్రస్తుతం వదిలివేయబడిన సిటీ హాల్ స్టేషన్ నిలుస్తుంది. ఇది 1945లో మూతపడింది. అయితే 1930ల సమయంలో ఇక్కడ 3 ప్రయాణికులు చాలా వింత పరిస్థితుల్లో పట్టాలపై పడి చనిపోయారు. అప్పట్లో పనిచేసిన సిబ్బంది ఏమని చెప్పేవారంటే ఆ ప్లాట్ఫామ్ చీకటి మూలల్లో ముఖం లేని ఒక అజ్ఞాత రూపముండి ప్రయాణికులను బలవంతంగా పట్టాల వైపుకు లాగేదట. ఇప్పటికీ నంబర్ 6 ట్రైన్ ఆ చీకటి ప్లాట్ఫామ్ మీదుగానే లూప్ అవుతూ వెళ్తుంది. 8వ స్థానంలో మన భారతదేశానికి చెందిన ఢిల్లీ కన్నాట్ ప్లేస్ మెట్రో ఉంది. పగటిపూట చూస్తే ఇదొక అత్యంత రద్దీగా ఉండే ట్రాన్సిట్ హబ్. కానీ అసలు విషయమేంటంటే ఈ స్టేషన్ బ్రిటిష్ కాలం నాటి ఒక పాత శ్మశానం మీద నిర్మించారు. ఇక్కడ రాత్రిపూట కాపలా ఉండే గార్డ్లు చాలాసార్లు ఒక వింత దృశ్యాన్ని చూశారట. తెల్లకి దుస్తుల్లో ఉన్న ఒక మహిళ ఆకారం పట్టాలవైపు నడుస్తూ వెళ్లి క్షణాల్లో ఒక మల్లెపూల కుప్పగా మారిపోతుందట. వినడానికే భయంగా ఉంది కదూ. కౌంట్డౌన్లో 7వ స్థానం మనల్ని బెర్లిన్లోని పోస్టన్ స్టేషన్కు తీసుకువెళ్తుంది. కోల్డ్ వార్ సమయంలో ఇది ఒక ఘోస్ట్ స్టేషన్. ఆ రోజుల్లో ఆ చీకటి సురంగాల్లో సాయుధ సైనికులు మాత్రమే కాపలా ఉండేవారు. 1989లో బెర్లిన్ వాల్ పడిపోయాక ఇది మళ్లీ తెరుచుకుంది. కాని ఇక్కడి వాతావరణం ఇప్పటికీ ఒక రకమైన వింత చల్లదనంతో కూడుకునుంటుంది. అయితే ఈ పోస్టన్ స్టేషన్ గురించి నిజంగా భయపెట్టే మిస్టరీ ఒకటుంది. అదేంటంటే ఆ స్టేషన్ గోడల మీద పదే పదే కొన్ని జర్మన్ పదాలు గీరినట్లు కనిపిస్తుంటాయి. ఆ పదాలకు అర్థం మేము ఇక్కడే ఉన్నాము. వాటిని ఎన్నిసార్లు తుడిచి శుభ్రం చేసినా సరే మరుసటి రోజు ఉదయానికల్లా అవి మళ్లీ గోడలపై మాంత్రికంగా ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. దీన్ని ఎవ్వరూ వివరించలేకపోతున్నారు. సరే, ఇప్పుడు మనం 2వ విభాగం భయంకరమైన వదిలివేయబడిన మార్గాలలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ భయం కేవలం శబ్దాలకే పరిమితం కాలేదు. భౌతిక ఆధారాలు మరియు ప్రత్యక్ష అనుభవాలు కూడా ఉన్నాయి. కౌంట్డౌన్ 6 నుంచి 2 వరకు చూద్దాం. 6వ స్థానంలో క్యోటోకు చెందిన మిడ్నైట్ స్టేషన్ ఉంది. అధికారికంగా ఈ స్టేషన్ను 1970లోనే మూసివేశారు. కాని ఇక్కడ సమయం రాత్రి 12:07 కాగానే అసలు కథ మొదలవుతుంది. స్థానికుల ప్రకారం ప్రతి రాత్రి సరిగ్గా ఆ సమయానికి ఒక ఫ్యాంటమ్ స్టీమ్ ఎంజిన్ ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగుతుందట. ఇది వట్టి పుకారు కాదు అనడానికి 2003లో జరిగిన ఒక భయంకరమైన ఘటనే ఉదాహరణ. ఒక యువకుడు ధైర్యం చేసి ఆ అర్ధరాత్రి దెయ్యాల రైలు ఎక్కాడు. లోపలికి వెళ్లి చూస్తే ప్రయాణికులందరూ వింతగా వెనక్కి తిరిగి కూర్చొని ఉన్నారట. ఇక మరుసటి రోజు ఉదయం అతను అదే ప్లాట్ఫామ్ మీద స్పృహ తప్పి కనిపించాడు. అందర్నీ షాక్కు గురిచేస్తూ రాత్రికి రాత్రే అతని జుట్టు పూర్తిగా తెల్లబడిపోయింది.
అంతేకాడు అతని చేతి ఘడియారం సరిగ్గా 12:07 దగ్గరే శాశ్వతంగా ఆగిపోయి ఉంది. 5వ స్థానంలో మనకు కొలంబియాలోని బొగోటా సెంట్రల్ కనిపిస్తోంది. 1906లో ఒక అత్యంత రద్దీగా ఉండే హబ్బుగా ఇది మొదలైంది. కాని 1980ల నాటికి ఇది డ్రగ్ కార్టెల్స్ చేతుల్లోకి వెళ్లిపోయి ఒక హింసాత్మక స్థావరంగా, చీకటి ప్రదేశంగా మారిపోయింది. దానివల్ల 1995లో దీన్ని మూసివేశారు. ఇక్కడి భయానక వాతావరణం కేవలం కంటికి కనిపించని ఆత్మలది మాత్రమే కాదు. 2010లో రెనోవేషన్ పనులు చేస్తున్నప్పుడు ఒక కార్మికుడికి గోడల వెనుక నుండి ఎవరో పిలుస్తున్నట్లు వింత గొంతులు వినిపించాయి. దాంతో అతను దాదాపుగా పిచ్చివాడయ్యాడు. వెంటనే అధికారులు తలుపుల్లేని ఆ గోడను బద్దలుగొట్టి చూడగా అక్కడ గోడకు కట్టేసి ఉన్న తుప్పుపట్టిన ఇనుప గొలుసులు, వాటికి ఉన్న 5 గుర్తు తెలియని వ్యక్తుల అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఇది చూసి అక్షరలా అందరూ షాకయ్యారు. ఇక 4వ స్థానంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ సెంట్రల్ స్టేషన్ ఉంది. ఇదేంటంటే ఇప్పటికీ ఇది చాలా యాక్టివ్గా ఉండే స్టేషన్. పైన ప్లాట్ఫామ్ 1 దగ్గర ఆధునిక ప్రయాణికులు, ట్రైన్లతో ఎంతో రద్దీగా ఉంటుంది. కాని దాని కింద పునాదుల్లో ఒక పెద్ద చీకటి చరిత్ర దాగుంది. ఈ స్టేషన్ ఒక పాత శ్మశానం మీద నిర్మించబడింది. వేలాది పాత సమాధులు, అస్థిపంజరాలు ఇప్పటికీ ఆ స్టేషన్ కింద అలానే ఉండిపోయాయి. ఇక్కడ ప్లాట్ఫామ్ నంబర్ 1 దగ్గర తరచుగా ఒక నల్లటి కోటు వేసుకున్న వృద్ధుడు తిరుగుతూ కనిపిస్తుంటాడు. 2017లో ఒకరు తీసిన ఫోటోలో ఆ వృద్ధుడి శరీరం గుండా వెలుకొన్న గోడ స్పష్టంగా కనిపించింది. అంటే అదొక పారదర్శకమైన ఆకారం. ఈ ఫోటోను చూసిన ఆస్ట్రేలియన్ పారానార్మల్ సొసైటీ కూడా కంగుతింది. ఖచ్చితంగా ఇది ఈ ప్రపంచానికి చెందని ఒక వింత ఆకారం ఫోటో అని వాళ్లు ధృవీకరించారు. మనమిప్పుడు కౌంట్డౌన్లో మరింత ముందుకు వెళ్తున్నాం. ఈ విభాగం పేరు సజీవంగా అనిపించే ఆత్మలు. ఇక్కడ రికార్డైన ప్రతిధ్వనులు కెమెరాల్లో మాత్రమే కాదు, నేరుగా మనుషుల మనస్సుల్లో, శరీరాల్లో కూడా రికార్డయ్యాయి. మన లిస్ట్లో 3వ స్థానంలో చెక్ రిపబ్లిక్, ప్రేగ్లోని హల్స్టిల్ స్టేషన్ ఉంది. 2వ ప్రపంచ యుద్ధంలో నాజీల ఆక్రమణ సమయంలో దీన్ని మూసివేశారు. అప్పట్లో ఇక్కడ నుండే వేలాది మందిని డెత్ క్యాంపులకు తరలించేవారు. 1970లో ఒక ఫిల్మ్ మేకర్ అక్కడ డాక్యుమెంటరీ తీస్తుండగా ఎవరూ లేని ప్లాట్ఫాంపై వందలాది మంది పాత బట్టల్లో ఒకరినొకరు పట్టుకుని మౌనంగా ఏడుస్తున్న దృశ్యం ఫుటేజ్లో రికార్డయింది. ఇది అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. ఇక 2వ స్థానంలో ఇస్తాంబుల్లోనే హైదర్ పషా స్టేషన్. ఇది 1908లో నిర్మించబడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో లక్షలాది మంది సైనికులు ఇక్కడ నుండే యుద్ధానికి వెళ్లి మళ్ళీ తిరిగి రాలేదు. 2010లో ఒక అగ్నిప్రమాదం జరగడంతో ఇది మూతపడింది. అయినా సరే రాత్రిపూట కరెంటు లేకపోయినా కిటికీల్లో వింత లైట్లు కనిపిస్తుంటాయి. కానీ అసలైన భయమేంటంటే 2015లో ఒక స్టోరీ కోసం లోపలికి వెళ్లిన జర్నలిస్ట్ ఏకంగా ఒక సైనికుల బృందం మార్చింగ్ చేసుకుంటూ నేరుగా తన శరీరం గుండా దూసుకుపోయినట్లు ఫీలయ్యాడు. ఒకసారి ఆలోచించండి, అది ఎంత భయానకంగా ఉంటుందో. ఫైనలీ మనం కౌంట్డౌన్లో నంబర్ 1 స్థానానికి చేరుకున్నాం. ఈ విభాగం 40 ఏళ్ల మిస్టరీ స్టేషన్. ఒక చిన్న లోకల్ దెయ్యం కథ ఏకంగా ప్రభుత్వ అధికారులనే భయపెట్టి యాక్షన్ తీసుకునేలా చేసిన అత్యంత భయంకరమైన ముగింపు ఇది. ఈ నంబర్ 42 అనేది చాలా పెద్ద మిస్టరీ. మన భారతదేశంలో పశ్చిమ బెంగాల్లోని బేగున్ కోడూర్ రైల్వే స్టేషన్ను భారత ప్రభుత్వం ఏకంగా 42 సంవత్సరాల పాటు పూర్తిగా మూసివేసి ఉంచడానికి గల ఖచ్చితమైన సమయాన్ని ఇది సూచిస్తుంది. అసలొక రైల్వే స్టేషన్ను దశాబ్దాల పాటు ఎందుకు మూసివేసినట్లు? ఈ భయంకరమైన కథ 1967లో మొదలైంది. ఒకరోజు రాత్రి ఇక్కడి స్టేషన్ మాస్టర్ పట్టాల పక్కన తెల్లచీరులో ఉన్న ఒక మహిళను చూశాడు. ఆమె దగ్గరికి వెళ్లి చూస్తే ఆమెకు ముఖం లేదు. ఆ సంఘటనతో ఆ స్టేషన్ మాస్టర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ భయంతో ఆ స్టేషన్ను దశాబ్దాలపాటు వదిలేశారు. 2009లో ప్రజల ఒత్తిడితో మళ్లీ తెరిచినా నేటికి రాత్రి 3 గంటలు దాటితే చాలు అక్కడ ఒక్క మనిషి కూడా ఉండరు. పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోతుంది. మొదట్లో ఈ స్టేషన్ మూసివేయడానికి ఆపరేషనల్ ఇష్యూస్ అని ప్రభుత్వం పైకి ఒక కారణం చెప్పింది. కాని లీకైన కొన్ని ఇంటర్నల్ డాక్యుమెంట్స్ అసలు నిజాన్ని బయటపెట్టాయి. ఆ పత్రాల్లో స్పష్టంగా రాసి ఉన్నదేంటంటే పారానార్మల్ యాక్టివిటీ కారణంగానే సిబ్బంది అక్కడ పనిచేయడానికి ఖచ్చితంగా నిరాకరించారు. గమనించండి, డాక్యుమెంట్స్లోనే దెయ్యాల వల్ల భయమని రాశారంటే అది ఎంత భయపెట్టిందో అర్థం చేసుకోవచ్చు.
ఆ భయం ఈనాటికి ఆ ప్రాంతంలో అలానే ఉండిపోయింది. మనం ఈ ఎక్స్ప్లెయినర్ ముగింపుకు వచ్చేశాం. ఇవన్నీ విన్నాక మీకైనా నాకైనా ఒకటే ప్రశ్న మెదడులో తొలుస్తుంది. ప్రయాణికులను గమ్యానికి చేర్చే ఈ రైల్వే స్టేషన్లు నిజంగానే వేరొక ప్రపంచానికి, ఆత్మల ప్రపంచానికి ద్వారాలుగా ఏమైనా పనిచేస్తున్నాయా? ఆలోచించండి. ఈ 10 స్టేషన్ల వెనుకున్న అసలు మిస్టరీ ఏంటో బహుశా ఆ చీకటి ప్లాట్ఫామ్లకి తెలియాలి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో మీ ముందుకొస్తాను. అంతవరకు స్టే క్యూరియస్.